ఇదొక హ్యూమర్ లేని కామెడీ ఫిల్మ్. మెసేజ్ సరిగ్గా ఇవ్వలేకపోయిన మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓవరాల్ గా చెప్పాలంటే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీసెంట్ టైమ్ లో వరుసపెట్టి సీరియస్ మూవీస్ చేస్తున్న అల్లరి నరేష్ గారు కాస్త రూట్ మార్చి ఆయనకి బాగా కలిసి వచ్చిన కామెడీ జోనర్ లో ఈ రోజు ఆడియన్స్ ముందుకొచ్చారు. నరేష్ ఫరియా కాంబోలో తెరకెక్కిన ఆ ఒకటి అడుగు ఫిల్మ్ ఈ రోజు థియేట్రికల్ గా రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో, కామెడీ జోనర్ లో నరేష్ కి తిరిగి సక్సెస్ ఇచ్చిందా లేదా, థియేటర్స్ కెళ్లే రేంజ్ లో ఉందా లేదా క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఘనా అనే గవర్నమెంట్ ఎంప్లాయ్ పెళ్లి చేసుకోవడానికి 8 విధాలుగా ట్రై చేసినా మ్యాచ్ అనేది సెట్ అవ్వదు. అయితే ఒకసారి మ్యాట్రిమోనీలో ట్రై చేయగా సిద్ధి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మరి వీళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయిందా లేదా, ఈ మ్యాట్రిమోనీస్ ద్వారా జరుగుతున్న స్కామ్స్ ని మూవీలో చూస్తాం. మరి మూవీ ఎలా ఉంది అంటే, తీసుకున్న ప్లాట్ అండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ నైస్, బట్ దాన్ని స్క్రీన్ పై చూపించడానికి డైరెక్టర్ చేసిన విన్యాసాలు మాత్రం అంతా ఇంతా కాదు. ఒక టాపిక్ ని జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలంటే అన్ని ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి, డైలాగ్స్ తో సహా. బట్ ఇక్కడ వర్క్ కనిపించలేదు. రైటింగ్ డిపార్ట్మెంట్ అంతా చాలా పూర్ గా అనిపించింది. డైలాగ్ రైటింగ్, సీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ రైటింగ్ ఏది కూడా వర్కౌట్ కాలేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సంస్థ ఏదైనా స్కామ్ చేయాలని డిసైడ్ అయినప్పుడు మూడో చెవికి వినపడకుండా సైలెంట్ గా చేస్తుంది. బట్ ఇక్కడ ఈ మ్యాట్రిమోనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరితో ఒక గ్రాండ్ మీటింగ్ ని పెట్టి మరీ మైక్ లో చెప్తాడు. దీని CEO, మేనేజర్ ఆర్ వాట్ ఎవర్, ఆ సీన్ చూస్తున్నప్పుడే చెప్పేయచ్చు క్లైమాక్స్ లో ఏమవుతుందో అని. సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా స్లోగా, రెగ్యులర్ గా అండ్ రొటీన్ గా అనిపించేలా చాలా డల్ గా రాసుకున్నాడు. ఎప్పుడో 90s లో పిక్చర్లా. అసలు మూవీలో నాకు మేజర్ ప్రాబ్లం వచ్చేసి కామెడీ. అసలు సినిమాలో కామెడీనే లేదు. అండ్ వాళ్ళకి కామెడీ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నట్టు కూడా ఎక్కడా అనిపించదు. ప్రమోషన్స్ లో మాత్రం హిలేరియస్ గా ఉంటుంది అంటూ సగం నవ్విస్తాం సగం ఆలోచింపచేస్తామని బాగా డప్పు కొట్టారు. నవ్వించకపోయినా ఆలోచించేలా చేశారు. అసలు మూవీకి ఎందుకు వచ్చామనిపించేలా. సినిమాలో కాన్సెప్ట్ ప్రెజెంట్ జనరేషన్ కి హెల్ప్ అయ్యేలానే ఉంది. బట్ దాన్ని ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే లో తీసుకెళ్తే డెఫినెట్లీ థియేటర్స్ కి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తారు. బట్ ఇక్కడ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఏం ఉండవు. చాలా స్లో నరేషన్ తో సీరియల్స్ ని గుర్తు చేశారు. ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్ లో చేసిందంటే కంటెంట్ ఉందని నమ్మి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. ఈ ఇయర్ మృణాల్ ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇది సెకండ్ డిసప్పాయింట్మెంట్. సినిమాలో చాలా మంది కామెడీ పండించే ఆర్టిస్టులు ఉన్నారు. అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, వైవా, హర్ష, ఫరియా అండ్ హరితేజ వంటి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా గుర్తించుకునే కామెడీ సీన్ ఎక్కడా ఉండదు. జూనియర్ కువైసర్లా అని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన జానీ లివర్ డాటర్ జెమీ లివర్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక కలర్ గ్రేడింగ్ ఎవరు చేశారో కానీ ఎడిటింగ్ ఫాల్టో లేక కెమెరా ఫాల్టో తెలియదు. బట్ ఐ సాచురేషన్ ని టెంపరేచర్ తో మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో చూస్తున్నంతసేపు స్క్రీన్ అలానే అనిపించింది. చెప్పాలంటే ఇది ఒక ఇరిటేటింగ్ పాయింట్. టెక్నికల్ గా మూవీ బిలో యావరేజ్ అనే చెప్తా. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లరి నరేష్ అండ్ ఫరియా పర్వాలేదనిపించగా, హరితేజ, జెమీ లివర్ యాక్టివ్ గా చేశారు. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా వాళ్ళ రూల్స్ కి తగ్గట్టు ఏదో చేయగా, హరియానా మాత్రం ఆర్జీవీ ఇంటర్వ్యూస్ లో థైస్ గురించి చెప్పేప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నే ప్రతి సీన్ లో ఇచ్చి మార్కులు కొట్టేసింది. ఇకపై మూవీస్ లో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదని కోరుకుందాం. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఇదొక హ్యూమర్ లేని కామెడీ ఫిల్మ్. మెసేజ్ సరిగ్గా ఇవ్వలేకపోయినా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓవరాల్ గా ఇదొక యావరేజ్ సినిమా. సో ఓటీటీలో అయితే ఈజీగా ఒకసారి చూడొచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది ఆ ఒకటి అడుగు ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.